ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటితో నామినేషన్ గడువు ముగిసింది. ఇంకా దీనికి సంబంధించి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సారంగపాణి, అలాగే కరీంనగర్ నుంచి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ నుంచి భాస్కర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, ప్రస్తుతం తెలంగాణలో తొలి విడత నామినేషన్ గడువు నేటితో ముగిసింది కదా, ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? 1284 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో తొలి విడతల 398 పంచాయతీలకైతే నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగిసింది. నామినేషన్లకు భారీ ఎత్తున అయితే స్పందన లభించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే పలు గ్రామాల్లో 5 గంటల తర్వాత కూడా అభ్యర్థులు లైన్లలో ఉన్నారు. నామినేషన్ల వాళ్ళ దరఖాస్తు పత్రాలు ఏవైతున్నాయో, నామినేషన్ పత్రాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పరిశీలిస్తూ ఉన్నారు. వార్డు సభ్యులకు, తర్వాత సర్పంచ్ స్థానాలకు పలు గ్రామాలు ఇంకా కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో అధికారికంగానైతే ఇంకా ఇప్పటి వరకు లెక్కలు రాలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి చూసినట్టయితే దాదాపు 1800 నామినేషన్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో దాదాపు 1800కు పైగా సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వచ్చినట్టయితే ప్రకటించున్నారు అధికారులు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన నామినేషన్లు అయితే 1800 వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే ఉంది. అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. అయితే ఈ మొదటి విడత నామినేషన్లకు సంబంధించి రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల పరిశీలన తర్వాత అప్పీల్ ఉంటుంది. అప్పీల్ తర్వాత 2వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ అనేది ఉంటుంది. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ గడువు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు అయితే ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఇవి రాజకీయ పార్టీల గుర్తులు కావు కాబట్టి బరిలో ఉన్న అభ్యర్థులు 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఆ గుర్తులు కేటాయించిన తర్వాత 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళు అధికారికంగా బరిలో ఉన్నట్టయితే మనం చెప్పవచ్చు. అయితే దీనికంటే ముందు మనం పరిశీలించినట్టయితే జిల్లాలో ఏకగ్రీవాల కోసం అయితే భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యేగా ఉన్న చోట కూడా ఏకగ్రీవాల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చిన్న గ్రామాలు ఏవైతే 500 ఓట్లు, 600 ఓట్లు, 1000 లోపు ఉన్న ఓట్లు ఉన్న చోట ఎక్కువ ఖర్చు కావద్దు, ఆ ఖర్చును తగ్గించే ఉద్దేశంతో పెద్ద మనుషులు కూడా ఆ ఖర్చు అంతా కూడా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కానీ, ఇతర గుడులు, ఇతర దేవాలయాల అభివృద్ధికి కానీ, ఆ కుల సంఘాల గుడులకు సంబంధించి కానీ వాటి కోసం ఏకగ్రీవాలను చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నామినేషన్లకు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్లు జరగకుండా చూసేందుకు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు దానికి సంబంధించి అయితే అధికారులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎవరైతే అంటే ఒత్తిడితో ఏకగ్రీవాలు చేయకుండా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రియా. రైట్ భాస్కర్, మీరు అలాగే హోల్డ్